హెచ్సియు భూముల వేలాన్ని ఆపాలి అని విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని సిపిఐఎం కాజీపేట మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐఎం కాజీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు మండల కమిటీ సభ్యులు తొట్టె మల్లేశం అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ సిపిఐఎం ఆధ్వర్యంలో అన్ని వర్గాల వారిని ఏకం చేసి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ధర్నాలో పార్టీ నాయకులు బుప్పనపల్లి నాగేశ్వరరావు, కారు ఉపేందర్, మండల కమిటీ సభ్యులు జంపాల రమేష్, సంటి రవి, దాసరి అనిత, మషిక, భారతి, ఉమా పాల్గొన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకులు వెంటనే విడుదల చేయాలి. అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను విడుదల చేయాలి. అక్రమంగా సంఘాల నాయకులను రక్షించాలి. యూనివర్సిటీ భూములను రక్షించాలి. సెంట్రల్ యూనివర్సిటీ భూములను భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం తన సొంతానికి ఉపయోగించుకోవడం కోసం 400 ఎకరాల భూముల్ని ఎవరికి తెలియకుండా దీంట్లో ఉన్నటువంటి అడవుల్ని, చెట్లని మొత్తాన్ని స్టాప్ చేసి ఆ భూమి మల్టీనేషనల్కి ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. భూముల్ని కాలేజీకి ఇవ్వాలని సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. భూముల్ని కనుక కాలేజీకి ఇవ్వకుండా ప్రభుత్వం తప్పుదారి పట్టించడం కొత్త చేస్తుందని సందర్భంగా సిపిఎం పార్టీ ఖండిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అయినా కళ్ళు తెరిచి అప్లై అని చెప్పేసి తెలియజేస్తా ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను 400 ఎకరాలను ప్రభుత్వం అక్రమంగా విడిచి తీసుకుంటా ఉంది. భూమి విద్యానికి ఉపయోగపడే విధంగా భూమిని యూనివర్సిటీకి అందించాలి. మంత్రులు మంత్రి ఆ భూములను ఎలాంటి లేదు అంటే యూనివర్సిటీ కంటూ చట్టబద్ధత లేదు కాబట్టి వాటిని తీసుకుంటామనే విధంగా ఇది సరైనది కాదు. కాబట్టి విద్యారంగం కోసం ఆ యూనివర్సిటీలో పర్యావరణ పరిరక్షణకు ఆ భూములను ఉంచవలసిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే సిపిఎం నిన్నటి నుండి ఆ భూములను రక్షించాలని వివిధ రకాలుగా పోరాటాలు చేస్తున్నటువంటి ప్రజా సంఘాల నాయకులను, మా పార్టీ నాయకులను తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద నిర్బంధించి అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. వారిని బేషరతుగా విడుదల చేయాలని, అదేవిధంగా యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు అరెస్టు జైలుకు పంపించినటువంటి పరిస్థితి. కాబట్టి విద్యార్థుల మీద అక్రమంగా లాఠీ చార్జి నిర్బంధంలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వ దౌర్జన్యకాండ నశించాలని, తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా అరెస్టు చేసిన వారిని జైలులో పెట్టిన వారిని విడుదల చేయాలని అర్థంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటో ఈ రాష్ట్రం మొత్తం అన్ని ప్రజా సంఘాలను, వివిధ రాజకీయ పార్టీలను కలుపుకుని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు ఓరుగంటి సాంబయ్య, సిపిఎం పార్టీ మండల కాజీపేట పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ధర్నా సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇంటిదారిన అమ్మడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. వాస్తవానికి యూనివర్సిటీ భూములను భవిష్యత్తు విధానానికి కానీ ఈరోజు నా ప్రభుత్వం మంత్రివర్గం కావాలి సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాజేసి వాళ్ళు అమ్ముకొని అమ్మలంగా అమ్మాలా ప్రభుత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ భూముల్ని అమ్మి మంత్రివర్గం అంతా తమ దేవుల నింపుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇలాంటి విధానాన్ని వెంటనే విరమించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకరి మందిగా యూనివర్సిటీ భూములకు వారికి అప్పగించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వామపక్ష వాదుల మీద అనేక నిర్బంధాలు కొనసాగిస్తూ ఉన్నది. 3 గంటలకే పోలీసు వాళ్ళు వామపక్ష ఇంటి పైన దాడి చేసి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినప్పటి దీని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇలాంటి ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు కూడా కలిసి ఉద్యమాలు నిర్వహించి ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పి